హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎండు రొయ్యలు అనమాట ఇవి. ఎండు రొయ్యలతో ఈరోజు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తినున్నారా? ఎండు రొయ్యలు పచ్చడి. నేను ఎప్పుడు తినలేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం. ఈ ఎండు రొయ్యలనే వంకాయలో, బెండకాయలో వేసుకుంటారు. అది కానీ బాగుంటుంది కూర. గోంగూర రొయ్యలు అవి కానీ చేసుకుంటారు, బాగుంటుంది. సరే, ఇప్పుడు ఎండు రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీయే తీసుకుంటున్నాను ఎండుమిరపకాయలు. మీరు ఎవరైనా తినున్నారా లేదో అని మాత్రం చెప్పండి. నాకైతే భలే నచ్చింది పచ్చడి అయితే. నేను తిన్నాక ఇది వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే భలే నచ్చింది. మీరు ఒకసారి తినకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. నా నాన్న అయితే రొయ్యలు వేడి చేసిన తర్వాత తల అయితే తీసేస్తున్నాడు. కొంచెం తీసాడు, ఇంక మిగతావన్నీ నేనే తీసేసాను. లాస్ట్లో చూపిస్తాను. వేడిగా ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి, ఫాస్ట్గా తీసేసేయచ్చు. పచ్చడి అయితే రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది, మిక్సీలో వేసుకోకుండా. రోట్లో దంచుకునే పని అయితే అన్నీ కొంచెం వేడిగానే ఉండాలి, చల్లార్చి కాకుండా వేడిగా ఉన్నప్పుడే దంచేసుకుంటే ఫాస్ట్గా మెదిగిపోతుంది అనమాట. ఫ్రై అయితే ఏం లేదు, కొంచెం బాండిల్లో వేసి కొంచెం హీట్ అయ్యేదాకా, అవి కొంచెం వేడి అయ్యేదాకా ఒక 5 minutes అలా ఉంచితే సరిపోతుంది. మాడకుండా అలాగా తిప్పుతానే ఉండాలి. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇంకా తల అవి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూస్తున్నారా, ఇంకా రోకల బండలో రోటీ పచ్చడి అనమాట. ఇంకా ఎండుమిరపకాయలు అవి మనమైతే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇంకా నాన్న దంచుతాను. కార్తీక్ కూడా వచ్చాడు, నేను దంచుతాను అని చెప్పి, ఇంకా కంట్లో పడుతుంది అని చెప్పి ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టాము. ఇంకా అంతే కదా పిల్లలు, నేను చేస్తాను అంటారు పని మాత్రము. ఇంక రేపు పెద్ద అయితే చేస్తారో లేదో మరి చూడాలి. మరీ మెత్తగా దంచుకొని అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం రాలుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని దంచేసుకోవాలి. చెత్త చూడండి ఎంత వచ్చిందో, తలలు కొంచెం లాస్ట్లో కొంచెం తోకలాగా అట్లా ఉంటుంది. ఇలాగా ఒలిచేసుకోవాలి రొయ్యలను అయితే. నేనే అనమాట మొత్తం ఒలిచేసాను. ఇంకా ఇక్కడైతే బాగా వర్షాలు పడుతున్నాయి. ఇంక సర్లే కారంగా తినాలి అని చెప్పి ఇంక ఇలా చేసుకుంటున్నాం అనమాట పచ్చడి అయితే. ఎండు రొయ్యలు అయితే మనం నీట్గా ఒలిచేసుకున్నాం కదా, అప్పుడు ఇవి కొంచెం హీట్గా ఉన్నప్పుడే మనం ఇవి వేసి కొంచెం దంచేసేయాలి. మనకి కొంచెం వేడి తగ్గింది అనుకోండి, కొంచెం నలగడం కష్టం అనమాట, మెదగవు ఫాస్ట్గా. సో కాబట్టి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం వాటిని దంచేసేయాలి. మెదగలేదు అనుకోండి, కొంచెం మధ్యలో దీంట్లో చింతపండు కానీ వేసుకోవాలి. చింతపండు వాటర్ చూస్తున్నారు కదా, చింతపండు వాటర్ వేసుకొని, చింతపండు అయితే కొంచెం నానబెట్టుకోవాలి మనకి సరిపోయినంత. ఫస్టే నానబెట్టేసుకుంటే అది కొంచెం నానిన తర్వాత ఇది మెదగకపోతే కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటా అలా దంచుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు వచ్చేసి కొంచెం ఒక 5-6 అలా వేసుకున్నాము. ఇంక లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకుంటే మాత్రం ఆనియన్ మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్ వేసుకుంటే మాత్రం ఎక్కువ రోజు నిల్వ ఉండదు, 1-2 daysకి తినేసే పని అయితే వేసుకోవచ్చు ఆనియన్ అయితే. ఇలా పచ్చడి మొత్తం తీసేసుకున్నాక కొంచెం అన్నం వేసుకొని దాంట్లో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామన్నమాట నేను. మీరు ఎప్పుడైనా తినున్నారా? చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.